నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. నీళ్ల కోసం పాక్ ప్రయత్నాలు. అంతర్జాతీయ కోర్టుకు వెళ్లిన పాక్, మధ్యవర్తిత్వానికి తావు లేదంటున్న భారత్, ముప్పతిప్పలు పడుతున్న పాకిస్తాన్. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం పాక్కు ప్రాణ సంకటంగా మారింది. నీళ్లు లేక విలవిలలాడటం తప్ప ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది పాకిస్తాన్. అందుకే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇంకా భారత్ను భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బీరాలు పలుకుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వమే కాదు, అక్కడి రాజకీయ నేతలు, సైన్యం భారత్ను బెదిరించే పనిలోనే ఉన్నారు. నీళ్లు ఇవ్వకపోతే రక్తాన్ని పారిస్తామంటూ ఇప్పటికే హెచ్చరించారు. ఇంకా అదే పనిలో ఉన్నారు. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కావాలంటే యుద్ధమైనా చేస్తామని పాక్ నాయకులు చెప్పడంతో అందరి ముందు నవ్వుల పాలవుతున్నారు. అంతేకాదు, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాక్ ప్రజలు తమ నేతల తీరుపై, వారి మాటలపై తీవ్రంగా మండిపడుతున్నారు. అందుకే తమ ప్రజలను నమ్మించాలని ఏదో చేస్తున్నామంటూ కలరింగిస్తుంది పాక్ ప్రభుత్వం. భారత్ సింధు నదీ జలాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచన చేయాలని ఇప్పటి వరకు ప్రాధేయపడుతూ వచ్చింది పాకిస్తాన్. ఇందులో భాగంగానే లెటర్లు కూడా రాసింది. ఇక చివరకు నెదర్లాండ్స్ లోని హెగేలో ఉన్న అంతర్జాతీయ పరిష్కార న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా ఈ న్యాయస్థానం వివిధ దేశాల మధ్య నెలకొనే విభేదాలను, సమస్యలను పరిష్కరిస్తుంది. ఇక ఈ క్రమంలోనే తమ నీళ్ల సమస్యను పరిష్కరించాలని అడిగింది పాక్. నిజానికి సింధు నదీ జలాల ఒప్పందం రద్దు విషయాన్ని భారత్ ఏదో ఒక రోజు సమీక్షిస్తుందన్న విషయం పాకిస్తాన్కి తెలుసు. అయినప్పటికీ మధ్యవర్తిత్వం చేయాలంటూ కోర్టు దగ్గరకు వెళ్ళింది. గత ఏడాది పాక్ వేసిన కేసుకు పీసీఏ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇప్పుడు స్పందించింది. తమకు మధ్యవర్తిత్వం చేసే అధికారం ఉందంటూ ఓ తీర్పు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా లేదా శాశ్వతంగా నిలిపేసే అధికారం భారత్కు లేదని చెప్పింది పీసీఏ. ఆ ఒప్పందంలో ఉన్న నిబంధనల ప్రకారం ఏకపక్షంగా ఏ దేశం దీన్ని నిలిపేసే అధికారం లేదని తెలిపింది. అలాగే భారత్, పాకిస్తాన్ పరస్పర అంగీకారంతో ఒప్పందం ముగిసే వరకు ఇది అమలులో ఉంటుందని చెప్పింది. దీంతో ఈ తీర్పును పాక్ తాను సాధించిన విజయంగా చెప్పుకుంటుంది. తమ ప్రజలను నమ్మించేందుకు న్యాయస్థానం తీర్పు ఉపయోగపడుతుందని ధీమాగా ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన తీర్పుతో భారత్ తగ్గుతుందని భావిస్తోంది పాక్. అయితే సింధు నది జలాల ఒప్పందం రద్దు వ్యవహారంలో మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం కానీ, ఆర్బిట్రేషన్ కు కానీ ఎలాంటి అవకాశం లేదని తేల్చి చెప్పింది భారత్. ఎందుకంటే అసలు ఆ ఒప్పందంలో ఉన్న రూల్స్ ప్రకారం ఇటువంటి సమస్యలు ఏవైనా సరే ఆ రెండు దేశాలే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు భారత్ది ఇదే వాదన. ఇదిలా ఉంచితే సింధు నది జలాల ఒప్పందం అనేది భారత్, పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో ఎలాంటి మధ్యవర్తి లేడు, మధ్యవర్తిత్వానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు కూడా ఇందులో ఎలాంటి మధ్యవర్తిత్వం చేయడం లేదు. కేవలం ఈ రెండు దేశాలు కూర్చొని మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది అంతే. ఇక ఈ ఒప్పందంలోని క్లాజుల ప్రకారం కూడా దీనికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే రెండు దేశాలే, అంటే భారత్, పాకిస్తాన్లే పరిష్కరించుకోవాలి. మూడో దేశానికి స్థానం లేదు. అయితే పర్యావరణ పరిస్థితుల్లో మార్పులు, జనాభా పెరుగుదల లేదా ఇటువంటి కారణాలతో ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించుకునే అవకాశం ఉంది. ఇక ప్రజెంట్ భారత్లోని గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుంది. వ్యవసాయ యోగ్యమైన భూమి కూడా పెరుగుతుంది. దీంతో తాగు, సాగు నీటి అవసరాలు పెరిగాయి. అలాగే వాతావరణ మార్పులు సంభవించాయి. గతంలో ఉన్నట్లుగా నదీ జలాలు ఎక్కువగా లేవు. ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన వాటా నీటిని వాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కాగా సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం రావి, బియాజ్, సట్లెజ్ మనకు చెందేట్లుగా, సింధు, జీలం, చినాబ్ పాకు చెందేట్లుగా, అలాగే ఆ నదుల్లో 20% నీటిని భారత్ వాడుకునేలా 80% నీరు పాక్ వాడుకునేట్లుగా ఉంది. అయితే ఈ 20% నీటిని కూడా భారత్ వినియోగించుకోలేదు. కానీ ఇప్పుడు ఒప్పందం రద్దు తర్వాత ఈ జలాల వాడకంపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పశ్చిమ నదుల నుంచి నీటిని మరింత సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది భారత్. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన తుల్-బుల్ నావిగేషన్ ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టుల పునరుద్ధరణ, కాలువల నిర్మాణంపై దృష్టి సారించింది. మన వాటాకు చెందిన 20% నీటిని వాడే ప్రయత్నాలు భారత్ చేపట్టడంతో ఈ విషయం పాకిస్తాన్ కు మింగుడు పడటం లేదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ నీటిని యథేచ్ఛగా వాడుకుంటూ వచ్చింది పాక్. ఇన్నాళ్లుగా పాకిస్తాన్ కు అవసరం లేని సమయంలో నీళ్లు వెళ్లాయి. కానీ ఇప్పుడు అవసరమున్న సమయంలో భారత్ చర్యలతో నీళ్లు వెళ్లే పరిస్థితి లేదు. సో ఈ క్రమంలోనే ఆర్బిటేషన్ వద్దకు వెళ్లి ఓ కాగితం ముక్కను తీసుకొచ్చి భారత్ నీళ్లు ఇవ్వాల్సిందేనంటూ బెదిరించాలని చూస్తోంది. కానీ భారత్ ఎలాంటి మధ్యవర్తిత్వం ఒప్పుకోదు. ఒకవేళ భారత్ ఈ సింధు నదీ జలాల గురించి ఆలోచన చేయాలంటే ముందుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై చర్చ జరగాలి. అలాగే ఉగ్రవాదంపై చర్చ జరగాలి. ఈ రెండిటిపై చర్చ జరిగితే నీటి ఒప్పందం గురించి భారత్ ఆలోచించే ఛాన్స్ ఉంది. మొత్తంగా కాళ్ల బేరానికి వచ్చి ప్రాధేయపడినా ఆఖరికి అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు పాకిస్తాన్కు. దీంతో ఏం చేయాలో తెలియక నీళ్లు లేక విలవిలలాడిపోతోంది.